హలో నమస్తే. 'ద వైర్' కథనంకి సంబంధించి చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం. 'ద వైర్‌లో' పరకాల ప్రభాకర్ ఒక ఆర్టికల్ రాశారు ఫిబ్రవరి 14న. ఆయన రాసిన ఆర్టికల్‌కి సంబంధించిన రకరకాల చర్చలు, విశ్లేషణలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్‌లోతో పాటు దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపైన, ఎన్నికల కమిషన్‌కి సంబంధించిన విశ్వసనీయత పైన అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంశానికి సంబంధించి కూడా ఈవీఎంలు మేనేజ్ చేశారు అని అనుమానం కలగడానికి సంబంధించిన ఇంప్రెషన్ ఎలక్షన్ కమిషనే ఇస్తోంది. అక్కడ ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగాయనే అనే దానికి సంబంధించిన ఆధారాల్ని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతుందనేది ఆయన చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్తూ వచ్చారు. సో, 'వైర్‌లో' కొత్తగా రాసిందేంటి? 'వైర్‌లో' కొత్తగా రాసిన దానిపైన ఇంత చర్చ ఎందుకు అంటే, 'వైర్‌లో' ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట మాత్రమే. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది అనేది కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళెవరైనా ఒకసారి ఆలోచించండి. ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది అంటూ చెప్తున్నారాయన. అంతేకాదు ఆయన రైజ్ చేస్తున్న అంశాలు, ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పిన అంశాల్ని క్రోడీకరించి చెప్పిన మాటల ప్రకారం చూస్తే, అయ్యో! ఇంత జరిగిందా? ఇలా ఎలా జరిగింది? ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది అని అనిపిస్తోంది. ఏం జరిగిందసలు? రకరకాల టెక్నికల్ ఇష్యూస్ వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ 13వ తారీఖు మే 13, 2024 ఎన్నికల పోలింగ్ జరిగితే, సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళకు ఓటేసే అవకాశం కల్పిస్తున్నామంటూ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎప్పుడైనా అంతే ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన సమయం ముగిసిపోయిన తర్వాత ఎవరైతే ఆ పోలింగ్ కాంపౌండ్ లోపల ఉంటారో వాళ్ళకి క్యూ లైన్‌లో ఉన్న వాళ్ళకు ఓటేసే అవకాశాన్ని కల్పిస్తారు. సో, అలా అవకాశం కల్పించాము. 5 గంటల వరకు 68% పైగా ఓటింగ్ నమోదైంది. ఇంకా క్యూ లైన్‌లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటేయడానికి అవకాశం కల్పిస్తున్నామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో, సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిస్తే, తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. చివరి ఓటు తెల్లవారుజామున 2 గంటలకు పోలైంది అని మీనా ఎలక్షన్ ఆఫీసర్‌గా ఉన్న మీనా ప్రకటించారు. సో, ఆయన ప్రకటించిన దాని ప్రకారం 9 గంటల పాటు ఓటర్లు క్యూ లైన్‌లో నిలబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు మామూలుగా ఓటింగ్ 8 గంటలు జరిగింది. మొత్తం రెగ్యులర్ పోలింగు 8 గంటలు జరుగుతుంది. 8 గంటలు, 9 గంటలు జరుగుతుంది. సో, అది కాకుండా 5 గంటల తర్వాత 9 గంటల పాటు క్యూ లైన్‌లో నిలబడి 52,00,000 మంది ఓట్లేశారు. ఇది సాధ్యమా? కాదా? అనే ప్రశ్న సాధారణంగా రైజ్ అవుతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం, ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారమే చూస్తే, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ పర్సెంటేజ్ 68.04గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో, ఎలక్షన్ కమిషన్ మళ్ళీ 8 గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 68.12% నమోదైంది పోలింగ్ అప్పటికే అని చెప్పింది. అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 3 గంటలలో కేవలం 0.08% మాత్రమే పోలింగ్ జరిగినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆ తర్వాత రాత్రి 11:45కి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 76.50% పోలింగ్ నమోదైనట్లుగా చెప్పింది. అంటే దాదాపు మరొక 8% పోలింగ్ 8 గంటల నుంచి 11:45 మధ్యలో జరిగినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ 17వ తారీఖు, 13వ తారీఖు రాత్రి 2 గంటలకు పోలింగ్ పూర్తయితే 17వ తారీఖున ఎలక్షన్ కమిషన్ చెప్పింది పూర్తిగా ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పింది 81.86% ఓటింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని ఎన్నికలు ముగిసిన 4 రోజుల తర్వాత చెప్పింది. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన పోల్ పర్సెంటేజీ ఈరోజు జరిగితే రాత్రికో, లేకపోతే పొద్దునకో, రేపు మధ్యాహ్నానికో చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. నిజానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లు వాడడం మొదలైన తరువాత పోలింగ్ పర్సెంటేజు ఎన్నికలు ముగిసిన తర్వాత 12 గంటలకో, 24 గంటలకో ఇవ్వడం చూస్తున్నాం. నిజానికి మీరొకసారి గుర్తు చేసుకుంటే, పాత ఎన్నికల రోజులను గుర్తు చేసుకుంటే, బ్యాలెట్‌తో ఎన్నికలు జరిగినన్ని రోజులు, ఈరోజు పోలింగ్ పూర్తవుతే ఉదయం పేపర్‌లో రేపొద్దున తెల్లారేసరికి మన పేపర్‌లో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అనేది క్లియర్‌గా వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లు వచ్చిన తర్వాత పోలింగ్ పర్సెంటేజ్‌కి సంబంధించిన సమాచారాన్ని, ఫైనల్ సమాచారాన్ని పొందడానికి మనం 72 గంటలకు పైగా సమయాన్ని వెచ్చించాల్సొస్తుంది. 13 తారీఖు సాయంత్రం పోలింగ్ అవుతే 17 తారీఖు ఎలక్షన్ కమిషన్ చెప్పింది 86% పైగా ఓట్లు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనే విషయాన్ని చెప్పింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో డౌట్స్ రావడానికి సంబంధించిన రీజన్స్ ఏంటి? ఏంటి డౌటు అంటే 17,00,000 మంది 11:45 నుంచి 2 గంటల మధ్యలో ఓట్లేశారు అని చెప్తున్నారు.
ఈ 17,00,000 మంది 3,500 పోలింగ్ బూతుల్లో ఓట్లేశారు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 3,500 పోలింగ్ బూత్‌లో ఇంట్లో 17,00,000 యేసుకుంటే ప్రతి పోలింగ్ బూత్‌లో 490 మంది ఆ సమయంలో ఓట్లేసినట్లుగా చూడాలి. అంటే గంటకు 200 మందికి పైగా ఓట్లేశారు ఒక్కొక్క బూత్‌లో. కానీ ఉదయం నుంచి పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా పోలింగ్‌కి సంబంధించిన పర్సెంటేజ్ తీసుకుంటే, యావరేజ్ తీసుకుంటే ప్రతి పోలింగ్ బూత్‌లో గంటకు 60 మంది మాత్రమే ఓట్లేస్తున్నారు. అంటే నిమిషానికి ఒక ఓటేస్తారు. పైగా పార్లమెంట్, అసెంబ్లీ రెండిటికి ఏస్తారు. 2 ఈవీఎంల దగ్గరికెళ్ళి వాళ్ళ ఎవరికైతే ఓటేయాలదలుచుకున్నారో ఆ ఈవీఎం పైన ఆ అభ్యర్థి గుర్తు పైన ప్రెస్ చేసి ఓటు వేసిన తర్వాత, ఆ ఓటు వేసిన తరువాత వీవీప్యాట్‌లో వీళ్ళకి సంబంధించి ఎవరి అభ్యర్థికి ఓటేశారో ఆ అభ్యర్థికి సంబంధించిన ఓటు గుర్తు కనపడి మళ్ళీ వీవీప్యాట్‌లో అది పడుతుంది. దానికొక 3-4 సెకండ్స్ సమయం ఉంటుంది. సో, అంటే ప్రతి పోలింగ్ బూత్‌లోకెళ్ళి ఈవీఎం పైన అది నొక్కిన తర్వాత 3-4 సెకండ్స్ సమయం ఉంటుంది. సో, 2 ఓట్లు వేయాలి కాబట్టి 2 చోట్ల 7-8 సెకన్ల సమయం ఉంటుంది. ఇది కాకుండా లోపలికెళ్ళిన తర్వాత వెరిఫికేషను, వేలిపైన మార్కేయటం, క్యూలో లోపల దాకెళ్ళడం, వీటన్నిటికి కూడా మళ్ళీ సమయం పడుతుంది. సో, ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 11:45 నుంచి 2:00 వరకు 3,500 బూతుల్లో 17,00,000 మందికి పైగా ఓటేస్తే, వీళ్ళంతా కూడా 6 సెకండ్స్‌లో ఓటేసి బయటకొచ్చారు. పోలింగ్ బూత్‌లో లోపలికి పోయిన తర్వాత జస్ట్ 6 సెకండ్స్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి, చేతిపైన మార్కేసుకొని 2 ఈవీఎంల దగ్గరికెళ్ళి ఓటేసి 6 సెకండ్స్‌లో బయటకొచ్చారు. అది సాధ్యం కాదు. ఎక్కడా సాధ్యం కాదు. దేశంలో ఏ ఎన్నిక ఎలా జరిగిందో చూస్తే ఎక్కడ సాధ్యమయ్యే పని కాదు. పైగా ఉదయం నుంచి మనకి పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరిన ఓటర్లు కనిపిస్తుంటారు. సో, ఆ సమయంలో గంటకు 60 మంది ఓటేస్తే, రాత్రి 11:45 నుంచి 2 వరకు మాత్రం గంటకు 200 మందికి పైగా, అంటే 3 రెట్లు అధికంగా, 3 రెట్లు పైనే ఇంకా ఓట్లేసినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇది సాధ్యమయ్యే పనేనా? పైగా 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అసలేం నమోదు కాలేదని చెప్పారు. ఆల్మోస్ట్ 0.0008% మాత్రమే ఈ 3 గంటల్లో నమోదైందని చెప్పారు. కాస్త కామన్ సెన్స్‌తో ఆలోచించిన వాళ్ళకెవరికైనా 5 గంటల తర్వాత క్యూలో ఉన్నవాళ్ళు ఓటేస్తే, 5 గంటల తర్వాత 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఈ సమయంలో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి గదా! యూజువల్‌గా. క్యూలో ఉన్నారు వాళ్ళు కంటిన్యూయస్‌గా ఓటేస్తారు. ఆ టైంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది గదా! సో, అప్పుడు మాత్రం పోలింగ్ పర్సెంట్ 0.8% మాత్రమే ఉంది. రాత్రి 11:45 నుంచి 2:00 సమయంలో మాత్రం ఉదయం నుంచి జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కంటే 3 రెట్లకు పైగా పోలింగ్ జరిగింది. 5 గంటలకు క్యూలో నిలబడ్డ వ్యక్తి 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేయకుండా, 8 గంటల నుంచి 11:45 వరకు ఓటేయకుండా, 11:45 తర్వాత యుద్ధ ప్రాతిపదికన పోలింగ్ బూతుల్లోకొచ్చి ఓట్లేసినట్లుగా కనపడింది డేటాను బట్టి చూస్తే. సో, ఇది సాధ్యమయ్యేది కాదు ఎక్కడ, ఎప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సందర్భంగా. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈ సమయంలో 3,500 బూతులేంటి? ఆ 3,500 బూతుల్లో ఏజెంట్లెవరు? పొద్దున 7 గంటలకు పోలింగ్ బూత్‌లోకొచ్చిన ఏజెంటు తెల్లవారుజామున 2 గంటల వరకు అక్కడే ఉండే పరిస్థితి ఉందా? క్యూ లైన్‌లో 9 గంటల పాటు ఓటర్లు నిలబడి ఓట్లేసే పరిస్థితి ఉందా? ఈ 3,500 పోలింగ్ బూతులు ఏంటి? ఎక్కడివి? ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించిన ఏజెంట్ల సంతకాలున్నాయా 2 గంటల తర్వాత? ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించిన డిజిటల్ రికార్డ్స్ ఉన్నాయా? వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఎలక్షన్ కమిషన్ చెప్పవలసి ఉంది. బహుశా ఎలక్షన్ కమిషన్ ఇది వినే పరిస్థితిలో ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. డేటా ఇస్తే ప్రైవసీ పోగొట్టినట్టు అంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్నారు. మీ కుటుంబ సభ్యులు డేటా అయితే ఇస్తారా అని. కానీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పోలింగ్ క్యూ లైన్‌లో నిలబడ్డ వాళ్ళందరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరం చూస్తుంటాం. బట్ ఓటింగ్‌లో జరుగుతున్న సందర్భంగా అక్కడ ఓటర్లకు సంబంధించిన డేటా ఇస్తే ప్రైవసీ పోతుందనే ఒక కొత్త లాజిక్‌ని ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే ఎలక్షన్ కమిషన్ పైన చర్యలు తీసుకోకూడదు. వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ వాళ్ళకి వర్తించదు అంటూ ఒక కొత్త నిబంధన కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి గతంలో ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిసు, అలాగే ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్‌లని నియమించేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని నుంచి చీఫ్ జస్టిస్‌ని తీసేసి ప్రభుత్వంలోని కీలక మంత్రి, ప్రధానమంత్రి అలాగే ప్రతిపక్ష నేత కలిసి ఎలక్షన్ కమిషనర్‌ని నియమిస్తారని చెప్తున్నారు. ప్రభుత్వంలోని కీలక మంత్రి, ప్రధానమంత్రి ఆబ్వియస్‌లీ ఒకే అభ్యర్థిని సూచిస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్‌లుగా ఉండే పరిస్థితిని కొత్తగా ఎన్‌డీఏ సర్కార్ తీసుకొచ్చింది. డేటా ఎరైజ్ చేయటం, కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులు చేయడం, అలాగే వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాళ్ళకి వర్తించదు. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు అంటూ వాళ్ళకి ఒక రక్షణ కల్పించడం. వీటన్నింటిని చూసినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యవాదులకు అనేక డౌట్‌లొస్తున్నాయి. వీటికి ఆన్సర్ చెప్పాల్సింది ఒకటి. ఈ వైర్ కథనానికి సంబంధించిన అంశంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా అనేక అనుమానాలకు తావిస్తోంది కదా!
ఎక్కడ లాజికల్‌గా కూడా అందట్లేదు కదా! హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే బస్సులో పోతే ఓ 4 గంటలో, 5 గంటలో సమయం పడుతుంది. విమానంలో పోతే ఒక గంట సమయం పడుతుందనుకోండి. కానీ గంటలో 4 సార్లు విజయవాడ నుంచి ఇక్కడికి, అక్కడికి తిరగడానికి సంబంధించిన అవకాశం దేనిలో పోయినా సాధ్యం కాదు గదా! యుద్ధ విమానాల్లో పోతే కూడా 4 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఒక్క గంట సమయంలో పోయి వచ్చే పరిస్థితి ఉండదు కదా! సో, అదే జరిగినట్టు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. 11:45 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నిద్రపోతున్న వాళ్ళంతా అలారం పెట్టుకొని 11:45కి అర్జెంట్‌గా పరిగెత్తుకొని బూతులకొచ్చి ఓట్లేసినట్టు కనపడుతోంది. ఫిజికల్‌గా సాధ్యమవుతుందా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది. సో, 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళిన ఒక వ్యక్తి తెల్లవారుజామున 2 గంటల వరకు నీళ్లు లేకుండా, తిండి లేకుండా 2 గంటల వరకు అక్కడే ఉండి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఎన్నికలపైన చాలామంది అభ్యంతరాలు చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలన్నీ. తెలుగుదేశం పార్టీ గతంలో ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఆ మాటకొస్తే తెలుగుదేశం, కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికెళ్లి ఈవీఎంలొద్దు బ్యాలెట్‌తో ఎన్నికలు పెట్టండి అంటూ అఫీషియల్‌గా రిటెన్‌గా చెప్పి కూడా వచ్చారు. సో, పార్టీల అభ్యంతరాలు వదిలేయండి పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటానే తీసుకుందాం. ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటాలోనే ఇన్ని అనుమానాలున్నాయి. ఇంత అసంబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇంత అసంబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగాయనే విషయాన్ని పరకాల ప్రభాకర్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటాని బేస్ చేసుకొని చెప్తూ ఉన్న మాట. సో, ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందా? నో. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది కదా! ఎందుకు అవసరం ఉంది అంటే, ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపైన సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పార్టీలు మాత్రమే అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు సామాన్య ప్రజల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపైన అనుమానాలు పెరుగుతున్నాయి. పెరగడానికి కారణం ఏంటంటే, ఇటువంటి డేటా ఓపెన్‌గా మీరు చెప్పిన డేటానే తేడా ఉంది. సో, ఈ డేటా చూసిన తర్వాతైనా ఎలక్షన్ కమిషన్ ఇగో ఇది కాదు, ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంది. చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు అంపైర్ స్థానంలో ఉన్నారు. మాకు అనుమానాలున్నప్పుడు ఇదిగో ఇలా కాదు, ఇలా జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటూ మేమేం వినలేదు, మేమేం చూడలేదు, మాకేం కనపడట్లేదు అని ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి ద్రోహం చేసినట్లవుతుంది. గతంలో పార్టీలు అడిగాయి. మీరు రాజకీయ పార్టీలు ఓడిపోయిన సందర్భంగా మాట్లాడతాయా? మాటలో అన్నారు. బట్ ఇప్పుడు మీరే చెప్పిన లెక్కల ఆధారంగా, మీరే ప్రకటించిన మీరే ప్రచురించిన సమాచారం ఆధారంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు అడుగుతున్న మాటలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా! నిజానికి అసలు ఎవరు అడగాల్సిన అవసరమే లేదు మీకు. ఎవరు అడగాల్సిన అవసరమే లేకుండా సమాధానం చెప్పాలి. ఈ నంబర్స్ చెప్తున్నాయి సంథింగ్ హ్యాపెండ్ అని. సంథింగ్ హ్యాపెండా? నథింగ్ హ్యాపెండా? అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పి క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. సో, ఇవి అలిగేషన్స్ కాదు. ఆరోపణ కాదు. మీరు తప్పు చేశారని మీ మీద బురద జల్లటం కాదు. మీరిచ్చిన డేటా ఆధారంగా రైజ్ అవుతున్న డౌట్సు. ఎక్కడ భూమి మీద సాధ్యం గాని పని సాధ్యమైంది మీరు నమ్మండి అని మీరు చెప్తున్నారు. మేము నమ్మాల్సొస్తోంది. అది ఎలా సాధ్యమైందో విశదీకరించండి. అప్పుడు మాత్రమే నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా వైర్ ఆర్టికల్‌లో పరకాల ప్రభాకర్ రైజ్ చేస్తున్న ప్రశ్నలకు సంబంధించి ఇవి పొలిటికల్ ప్రశ్నలుగా, లేకపోతే ఆయనకి ఎవరో అంటే పడదు కాబట్టి మాట్లాడిన మాటలుగా చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సహేతుకమైన ప్రశ్నలు, ప్రజలు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు, మీరిచ్చిన సమాచారం ఆధారంగా వేసిన ప్రశ్నలు కాబట్టి, సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైనుంది. ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉందంటే, ఎలక్షన్ కమిషన్ మౌనం వెనక రీజన్ ఏంటి అనేది రకరకాలుగా ప్రజలు, పార్టీలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అలా అనుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇవ్వకుండా ఉండాలని కోరుకుందాం.